అర్జునుడికి అర్జునుడు ఏం చేశాడు అనేది. ఏం చేశాడు అర్జునుడు? విషాదంలో పడ్డాడు. పడిన తర్వాత ఆయన అస్త్ర సన్యాసం చేశాడు, చేసి చతికిల పడ్డాడు. అలా పడినటువంటి వాడు ఏమయ్యాడు మరి? ఆయన చూసి కృష్ణుడు ఊరుకోలేడు. ఈయన మాట్లాడుతున్నంతసేపు కృష్ణుడు మాట్లాడలేదు. పూర్తిగా మాటలు ఆపేసి చతికిల పడిన తర్వాత ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడు అప్పుడు కృష్ణుడు మాట్లాడాడు. అవునా కదా? నిజమే. జీవుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు మౌనం తీస్తాడ. సో దేవుడు వాణి, భగవద్వాణి వినాలంటే జీవుడు మౌనం వహించాలి. కానీ మనసు మౌనం వహిస్తుంది ఏంటండి? తమస్సు రజస్సు ఉన్నంతసేపు తమస్సు ఉంటేనేమో నిద్రపోతుంది, రజస్సు ఉంటే గొడగొడ ఏదో సండుతూ గొడుగుతూ ఉంటుంది. ఎవరు? మనస్సు. తమకటమో గొడవటమో వాదించటమో ఏడవటమో ఏదో చేస్తుంది కదా. అలాగే ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు? ఇప్పటిదాకా వాదించాడు, తన వాదాన్ని సమర్థించుకున్నాడు. తర్వాత ఏమైపోయిందంటే ఇక దుఃఖం వచ్చేసి దుఃఖంలో కృంగిపోయాడు. కాబట్టి పాపం వస్తుందనే బాధ ఎక్కువైపోయింది. నా వాళ్ళని చెప్పుకుంటే నాకు సుఖం ఏమిటి ఇది. కాబట్టి కృపయాపమిష్టం అని సంజయుడు చెప్పినా నిజానికి అది కేవలము మహాత్ములు దేవుడు భగవంతుడు చూపించే కృప కాదు. అదొక రకమైనటువంటి మిస్ప్లేస్డ్ కంపాషన్ అంటారు. అంటే విచక్షణ కోల్పోవటం ద్వారా మోహం వల్ల ఎవరిపైన జాలి చూపించకూడదో వాడిపైన జాలి చూపిస్తున్నారు. ఒక దొంగ ఉన్నాడు, ఒక హత్య చేసేవాడు ఉన్నాడు అనుకోండి, అలాంటి కఠిన పాపాలు అలాంటి వాడిపైన జాలి చూపిస్తారా? చూపించారు కదా. కాబట్టి నేరం చేసిన వాడు దండన ప్రయోగిస్తేనే వాడు చక్కదిద్దుకుంటాడు. దండన అనుభవించకపోతే వాడు ఏమవుతాడు? ఇంకా 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 చెడిపోతాడు, సమాజానికి వాడు చేస్తాడు. కాబట్టి దండన విధించాలి ఎవరు? గవర్నమెంట్. అవునా? న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ క్షత్రియ వర్గం వాడి చేతిలో ఉండదు. క్షత్రియులు ఏం చేయాలి? న్యాయాన్ని ధర్మానికి వాళ్ళు ఆలంబనగా ఉండాలి క్షత్రియ వర్గం. అలాంటిది అన్యాయం అక్రమం చేసేటువంటి దుర్మార్గులకి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఏడుస్తే ఎలాగో? వాళ్ళు చచ్చిపోతారేమో, నేను చంపితే ఎలా పాపం వస్తుంది అనుకోవడం అది రాంగ్ థింకింగ్. ఆ ఆపులే క్షణం బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా కన్నీటి కొట్టు రాలినట్టు చెప్పలేదు కానీ కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి. చాలా విషాదం, ముఖం అంతా పారిపోయిందనమాట, తేరగా అయిపోయింది, రంగు వివరణం అయిపోయింది. అలాంటి సమయంలో మరి శ్రీకృష్ణుడు ఏం చేయాలి? తట్టి లేపాలి. తట్టి లేపడం అవసరమైతే ఒక కొట్టి లేపాలి. అవునా? ఇంకా కొట్టడం కాదు, కొరడా జడిపించాలి, ఒక చొరక వెయ్యాలి. చొరక అంటించడం అంటారు మన తెలుగులో. ఆ చొరకను అంటించాలి. అందుకని అర్జునుడికి తగిన చొరక అందరికీ ఓ చొరకలు ఉండవు. అర్జునుడు గొప్ప క్షత్రియుడు కాబట్టి, మంచి మహావీరుడు, సూర్యుడు కాబట్టి. అవునా కాదు? వీరుడు, శూరుడు, ధీరుడు. అలాంటి వాడికి ఏం చొరక వేయాలి? ముందేమో అడుగుతున్నాడు ఏమని? ఏమిటయ్యా అర్జున నీ పరిస్థితి, నీ స్థితి ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి ఇప్పుడు? అవునా? ఈ కాలుష్యం ఎక్కడ నుంచి వచ్చింది? కాలుష్యం అంటే మానసికమైనటువంటి కష్టం. ఒక ధీరుడు వీరుడు ఎప్పుడు దుఃఖించడు, శోభించడు. ఇది 2వ అధ్యాయంలో ఇంకా రాబోయే దాంట్లో చాలా స్పష్టంగా చెప్తాడు కృష్ణుడు. అవునా? ఇవాళ కాబట్టి నువ్వు అలా లేవు, చూస్తేనే మహావీరుడులాగా ఉన్నావు. నీ ఆకారం పుష్టి నైవేద్యం నడితే అన్నట్లుంది. చూస్తే ఆకారం బ్రహ్మాండంగా ఉంది, నువ్వేవో కన్నీళ్ళు కాచుకుంటూ చేతికి పడ్డావు, గాంధీవకుడు జరిగి. ఈ కాలుష్యం మానసికమైన కష్టం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇక్కడ కష్టం అంటే మోహము, తన పౌరుషాన్ని కోల్పోవడం, దీనుడై కుప్పగొనటమే ఆయనలో ఇప్పుడు కాలుష్యం. పైగా ఎప్పుడు విషమే సముపస్థితం.
యుద్ధం ప్రారంభం కానున్న సమయంలో ఇలా ఉంటే ఎలాగో, అదేదో కొంచెం నా ముందు అంతఃపురంలో ఏడిస్తే ఎలాగ చెప్పాడు కదా. ఇప్పుడు అందరి ముందు నిలబడ్డాం, అందరి మధ్యలో నిలబడ్డాడు, పైన 2 సేవల మధ్యలో నిలబడ్డాడు. అవునా కాదా? ఇప్పుడు ఇలా దుఃఖిస్తే విషాదంలో పడిపోతే ఎలాగ? కాబట్టి నీకు వచ్చినటువంటి మోహం వల్ల వచ్చే ఈ కల్మషం ఏదైతే ఉందో, నీవు చేసినటువంటి అస్త్ర సన్యాసం అనేటువంటి ఇది 3 దోషాలతో కూడుగా. ఇప్పుడు తన పరిస్థితి తనకు తెలియట్లేదు కాబట్టి దోషం చెప్పాలి. ఎవరు? ఎదురుగా ఉన్న కృష్ణుడు. ఈయన అడగలేదు కానీ ఆయన చెప్పాడు. అంటే అడగాలని కూడా తెలియదండి కొంతమందికి. ఆ సమస్యలో ఆ మోహం ఎక్కువైనప్పుడు అడగాలని కూడా తెలియదు. కానీ కృష్ణుడు బాధ్యత తీసుకున్నాడు కదా, అర్జునుడిని నడిపిస్తానని, రథ సారథ్యం వహిస్తానని. కాబట్టి అడగకపోయినా చెప్పాల్సిందే. అందుకని ఏమిటంటున్నాడు? అనార్యదృష్టం అస్వర్గ్యం అకీర్తిగా. నీకు వచ్చినటువంటి ఈ విషాదం ఏదైతే ఉందో అది అనార్యదృష్టం. ఇలా ఏడుస్తూ కుప్పకూలిపోవడం ఆర్యుల యొక్క పరిస్థితి కాదు. ఆర్యులు ఎవ్వరు ఇలా చెయ్యరు. ఆర్యులు అంటే ఏంటి? పెద్ద మనిషి, జెంటిల్మెన్ అని ఒక మంచి గౌరవనీయమైన స్థానంలో ఉన్నటువంటి వాడు. సో అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తించాలి? ఈ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అంటే మానసిక సమతుల్యతతో విచక్షణతో ప్రవర్తించాలి. నువ్వేం చేస్తున్నావు? దానికి వ్యతిరేకంగా ఒక పిరిగివాడిలాగా, ఒక అసమర్థుడిలాగా, ఒక చేతవాణి కాని వాడిలాగా ఏడుస్తున్నావు, దుఃఖిస్తున్నావు. ఆర్యులు ఎవరు ఒప్పుకోరు, పెద్ద మనుషులు ఒప్పుకోరు. తర్వాత అస్వర్గ్యం అకీర్తిగా. ఆనాడు క్షత్రియ వర్గంలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కింద తీసుకునేవాడు. యుద్ధ రంగంలో ప్రవేశించిన వీరుడు ఎప్పుడూ కూడా ఏం చేయాలి? విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఉండాలి, అన్నట్లు యుద్ధం చేయాలి. అవునా? అంటే మరణిస్తే వీర స్వర్గం, విజయం పొందితే ఏదో వస్తుంది, రావాల్సింది వస్తుంది అన్నట్లు యుద్ధం చెయ్యాలి. కానీ ఇలా పారిపోతే, యుద్ధం చెయ్యకపోతే ఏం జరుగుతుంది? అప్పుడు నీకు స్వర్గము రాదు, ఈ రాజ్యము రాదు, స్వర్గము రాదు. అవునా? నువ్వు కోరుకుంటే ఏమిటి? స్వర్గం కోరుకోలే, రాజ్యం కోరుకున్నాడు, అది రాదు నీకు. ఇప్పుడు నువ్వు గెలవలేవు కాబట్టి యుద్ధం చెయ్యట్లేదు. స్వర్గం కూడా రాదు, యుద్ధమే చేయట్లేదు. మరణిస్తే కదా యుద్ధంలో స్వర్గం వచ్చేది. తర్వాత అకీర్తిగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి నీ కీర్తి ఏదైతే ఉందో లోకంలో, చాలా గొప్ప కీర్తి సంపాదించాడు అర్జునుడు. ఆయనకి మించిన వీరుడు లేడు, జగదేక వీరుడు అంటాను చూడండి. అలాంటి ఒక స్థానం పొందాడు ఆయన. అర్జునుడు నిలబడితే యుద్ధరంగంలో ఎవరు నిలవరు అన్నట్టుగా ఉండేవాడు. అలాంటి గౌరవాన్ని పొందాడు. అవునా? అలాంటి స్థితి నీకు ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? అంటే యుద్ధం చేయరు అంటున్నాడు. చూసేవాళ్ళందరూ ఎలా అనుకుంటారు? నీకు ఉన్నటువంటి కీర్తి ఇప్పుడు ఈ ఒక్క రాంగ్ స్టెప్ నువ్వు వేస్తే, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం మానేస్తే, ఇంతకుముందు ఎన్ని యుద్ధాలు చేసినా గెలిచినా ఏమంటారు? చాతకాన్ని వాళ్ళు అంటారు. ఒక్క రాంగ్ స్టెప్తో ఆ ఇంతకుముందు చేసినవన్నీ పోతాయి. ఇంతకుముందు సంపాదించిన కీర్తి అంతా మంట గంగపాలైపోతుందంట, అయిపోతుంది. అదే కదా విచిత్రం. అంటే మంచి పేరు సంపాదించడానికి చాలా కష్టపడాలి, చెడ్డ పేరు సంపాదించడానికి ఒక చెడ్డ పని చేస్తుంటారు. మిగతా ఎన్ని పుణ్యకర్మలు చేసినా ఈ ఒక చెడ్డ పనితో పాపం నక్కల్లో పడిపోతుంది, పాపం. అది 3 దోషాలు ఉన్నాయి చూపించారు, పాయింట్అవుట్ చేశారు కృష్ణుడు. అంతేకాకుండా అతనిలో పౌరుషాన్ని పురికొల్పాలి. ఉట్టిగా దోషం చూపించడం కాదు, పౌరుషాన్ని పురికొల్పాలి. అతనిలో ఉండేటువంటి ఆత్మ తేజస్సుని పైకి తీసుకురావాలి కదా. ఇప్పుడు ఏమైంది? అది కవర్ అయిపోయింది, ముడుచుకుపోయింది. అందుకని అడుగుతున్నాడు ఒక రకంగా వ్యంగ్యాత్మకంగా, వ్యంగ్య ధోరణిలో అడుగుతున్నాడు. కాస్త కఠినమైనటువంటి మాటలే ప్రయోగించాడు. ఎవరికైనా పొగడ్తలు వినటం ఇష్టం, కానీ దోషాలు చూపిస్తే మార్చుకుంటారు, యాక్సెప్ట్ చేయలేదు. కానీ శ్రేయోభిలాషులు ఎప్పుడూ కూడా వాళ్ళ మేలును కోరాలంటే ఏం చేయాలి? దోషమే చూపించాలి. పొగుడుతూ ఉంటే వాడు పైకి రాడు.
కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ పెద్దలు తమ కంటే చిన్నవాడి పైకి రావాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు మంచిది చెప్తారు, ఇదిగో నాన్న ఈ పొరపాటు ఉంది, దోషం ఉంది, చక్కదిగో అని చెప్తారు. వాళ్ళు బాగుపడాలని ఇది పెడుతుంటుంది కాదు. అంతేగాని పొగిడి పాటు చేయదు. ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది అంట. పిల్లలనట తల్లిదండ్రులు పొగడాలట. ఎక్కడైనా విన్నామండి? పిల్లల్ని తల్లిదండ్రులు పొగడ్డం ఏంటి? వాడు చిన్న పని థ్యాంక్ యూ బేబీ అని అంటారు. ఎవరికి? ముచ్చి పిల్లలకి. అప్పటి నుంచే వాడికి అన్ని నేర్పడం, పనికిరానివన్నీ నేను థ్యాంక్ యూ బేబీ అని అంట తల్లి. ఎవరో కాదు, ప్రశంసించాలి. మన శాస్త్రం ఇలా చెప్పలేదు ఎప్పుడూ కూడా. గురువు ఎప్పుడూ ప్రశంసించకూడదు, తండ్రి ఎప్పుడూ ఎదురుగా పొగడకూడదు. ఎందుకు? వీడికి అహంకారం లేదు. పైగా ఏం చేయాలి? దోషం చూపించాలి. మన చిన్నప్పుడు లైఫ్లో ఒకవేళ పరీక్షలో 25-24 మార్కులు ఇస్తే ఒక ఆర్డర్ చూపిస్తే ఆయన ఏమనేవారంటే ఇంకో మార్క్ ఎక్కడ పోయింది అనేవారు. ఈ వెరీ గుడ్ చూడరు, 24 మార్కులు చూడరు, ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గింది అని అడిగేవారు కదా. టీచర్ వెరీ గుడ్ రాస్తే వెరీ గుడ్ అనేవారు కదా. అది నిజమైన పెద్దలు, తండ్రి కానీ గురువు కానీ చేయాల్సింది. ఒకడు చరిత్రలో చాలా కథలు ఉన్నాయి ఇలాంటి. అలాగే కృష్ణుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అర్జునుడు నడిపించాడు. సానుభూతి ఏమైనా చూపించాడు కృష్ణుడు? నా కాళ్ళు అడిగిపోతుంది కృష్ణ, నా పొర తిరిగిపోతుంది, నాకు నిలబడి ఓపిక లేదు, తడారిపోతుంది. అయ్యో పాపం అర్జున అట్లాగా ఈ మనిషి నేను పుచ్చుకో లేదా ఇంట్లో కోసం వెళ్తాడు. పాపం నిలబడలేకపోతున్నావా? అంత పొర అంటుకోదరా అన్నాడా? కించిత్ కూడా సానుభూతి చూపించలేదు. ఏమాత్రం సానుభూతి చూపించలేదు. అంతా మోహం యొక్క వైపరీత్యం అనుకున్నాడు. తెలుసు ఆయనకి సానుభూతి కానీ జాలి కానీ చూపించలేదు. ఈ డిప్రెషన్లో ఉన్న వాడికి జాలి చూపించకూడదండి, చూపించకూడదు కదా. సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి తగ్గి లేపాలి. నిజమైన గురువు అలాగే చేస్తారు. నేను చాలా చూసాం మాతాజీ దగ్గర, చాలా కఠినంగా ఉంటారు మాతాజీ. కొన్ని విషయాలు, బంగారు విషయాలు, కొన్ని సందర్భాలు ఆ రకంగా ఉంటేనే వాడు అజాడ్యాన్ని వెళ్ళిపోయిపోతాడు. ఇప్పుడు అర్జునుడికి వచ్చిన జాడ్యం అదే. మోహం వల్ల ఏమైపోయిందంటే అతను ఒక రకంగా తమస్సులోకి వెళ్ళిపోయాడు. తమస్సులోకి వెళ్ళిన వాడిని ఏం చేయాలి ఇప్పుడు? అసలు సానుభూతి కానీ మంచి మాటలు నెమ్మదిగా బుజ్జగించి చెప్పడమే సరిపోదు, కుదరదు. కాబట్టి ఏం చేయాలి? కొద్ది లేపాలి, వాడు జరిపించాలి, ఓ వాత పెట్టాలి, ఇంకో రకంగా చెప్పాలంటే యాక్సెప్ట్ చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే అంతే. రామాయణంలో ఒక విషయం ఉందండి, శ్రేయస్సు కోరడం. శ్రేయస్సు కోరేవాడు ఏం చేయాలి, ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఎవరో కాదండి చెప్పింది, సాక్షాత్తు మారీచుడు. మారీచుడు అనే రాక్షసుడు ఉన్నాడు రామాయణంలో, తెలుసు కదా. అతను రావణాసురుడు వచ్చి నువ్వు నాకు సహాయం చెయ్యాలి, సీతను అపహరిస్తాను నేను, నువ్వు నాకు మాయా జింక రూపం ధరించి నాకు సహాయం చెయ్యాలి అని అంటే ఎంత తిడతాడో తెలుసండి. బాగా చిమ్మట్లు పెట్టి ఓ మాట అంటాడు, ఇప్పుడు నేను పొగిడి ఆహా ఓహా అని చెప్పేసి నువ్వు చెప్పిందల్లా చేయటం పెద్ద కష్టమే కాదు అని చెప్పి ఒక సూక్తి చెప్తాడు. సులభాహ పురుషా రాజన్, ఏంటట? సతతం ప్రియవాదిన. ఎప్పుడు ప్రియంగా మాట్లాడేటువంటి మనుషులు ఈ లోకంలో దొరుకుతారు. ప్రియంగా మాట్లాడి ఏమిటంటే మొహం ముఖస్థుతి మాట్లాడి బాగా సంతోషపెట్టి తమ పని తీర్చుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అప్రియస్యత పథ్యస్య, అప్రియమైనటువంటిది పథ్యం. పథ్యం అంటే మేలు కోరి హితం కోరి చెప్పేటువంటి వక్త. ఆ వక్త చెప్పేవాడు కానీ
అలా చెప్తే శ్రోత వినేవాడు కానీ దుర్లభ దొరకడమే. చెప్పరు. మేలుగా చెప్తారా? అప్రియం అసలే చెప్పరేమో, వాళ్ళు ఏమనుకుంటారు, ఏమో ఎందుకు వచ్చిన గొడవలే, మనకు అంత రిలేషన్ వెళ్ళిపోతుంది, ఎందుకు చెప్పాలి అని చెప్పడం అప్రియం. హితం. హితం అంటే పథ్యం. పథ్యం అంటే తెలుసు కదా. పథ్యం అంటే ఏంటి? తినవలసిందే తినాలి, తినకూడదే తినకూడదు, అది పథ్యం. రోగగ్రస్తుడైన వాడు పథ్యం అంటారు. అలాగే మానసికంగా కూడా పథ్యం అంటే వాళ్ళకి మేలు హితమైనటువంటి మాట చెప్పడం, మీరు కోరి హితాన్ని కోరి చెప్పడం. ప్రియంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రియంగా మాట్లాడితే వినాలని ఎక్కువ మంది ఉంటారు. కానీ అప్రియమైన పథ్యమైన మాట చెప్పడం అనేది చాలా అరుదు. ఎవరో నూటి కోటి పడి చెప్తారు, చెప్పినా వినేవాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు లేదు అని ఎప్పుడో రామాయణ కాలంలో చెప్పారు. విభీషణుడు ఇదే మాట అంటాడు రావణాసురుడు. కాబట్టి ఈయన భగవంతుడు నడిపించాడు. అర్జునుడి యొక్క శ్రేయస్సును కోరాలి. కోరేవాడు ఏం చేయాలి? కాస్త కఠినంగా చెప్పాలి. ఏనంటున్నాడు? క్లైవ్యమస్మగమః. ఇది ఒక్క మాట చాలు అర్జునుడి యొక్క వీరత్వాన్ని పెద్ద ఆఘాతం పడినట్టే. నువ్వు నపుంసకుడివి కావద్దు. ఒకనొకప్పుడు నపుంసకత్వాన్ని నువ్వు తీసుకున్నావు, వదిలేసే. మళ్ళీ ఏమిటి ఇప్పుడు ఇది? అవునా? ఆడదానిలాగా ప్రవర్తిస్తున్నావు అంతే కదండి. కన్నీళ్లు గార్చుకుంటూ, చక్కీలు పడుకుంటూ, అయ్యయ్యో నా వాళ్ళు అనుకుంటూ కొట్టుకుని ఏడ్చేవాడు ఎవరండి? స్త్రీలే. పైగా ఈ యుద్ధరంగం. అవునా కాదు? అందుకని ఏమిటిది? పురుష రూపంలో ఉన్నటువంటి నీవు పురుషుడిగా వ్యవహరించాల్సిన, వీరుడిలాగా వ్యవహరించవలసిన నీవు ఒక సామాన్యమైన స్త్రీలాగా ఇలా దుఃఖానికి శోకానికి గురి ఏమిటయ్యా? ఏదైన ఉపపద్యతే, నీకు ఇది జగదు. అయితే తర్వాత ఇంకో మాట చెప్పాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. నువ్వు క్షుద్రుడువా? అది మహా గొప్ప వంశానికి చెందినవాడు. ఈ హృదయ దౌర్బల్యమే క్షుద్రం నీకేమంటాడు అంటే క్షుద్రమైన కర్మ కాదు ఇది. మానసికమైనటువంటి బలహీనత గురి కాకూడదు. తర్వాత దానికి ఇంకా 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 దానికి అనుకూలంగా చర్యలు పని చేయకూడదు కదా. మానసిక బలహీనత గుర్తించి వెంటనే ఏం చేయాలి? బలాన్ని పుంజుకోవాలి తప్ప దానికి గురి కావు, లోను కావు, వశము కావు. కాబట్టి ఏం చేయాలి? త్యక్వా. హృదయంలో వచ్చిన దౌర్బల్యాన్ని ఏం చేయాలి? వదలగొట్టు. ఎలా వదలగొట్టుకోవాలి? కృష్ణుడు చెప్తున్న వదిలిపెట్టు అంటే, వదిలిపెట్టు అంటే నీది కాదు, నీ స్వభావం కాదు, మధ్యలో వచ్చి పడింది. కాబట్టి మధ్యలో వచ్చిందని మధ్యనే వదిలేసాయి. నువ్వు యుద్ధ రంగంలో ప్రవేశించినప్పుడు ఇదంతా నీకు వచ్చింది ఆలోచన? ఏడ్చావా? కొట్టుకున్నావా? పాపం వస్తుందని అన్నావా? లేదు కదా. యుద్ధం చేయాలని వచ్చాయి. ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తావా? వదిలేదు. సో ఇది ఒక పెద్ద సందేశం, మానవులందరికీ ఒక గొప్ప మెసేజ్. ఏమిటా మెసేజ్? కర్మక్షేత్రంలో వ్యవహరించేటప్పుడు ఏం చేయాలి? తన యొక్క కర్తవ్యాన్ని మరవకుండా, కర్తవ్యాన్ని చేసేటప్పుడు కూడా బలహీనమైన మనసుతో నిర్ణయాలు తీసుకోవాలి. ఏరగా మానసిక ఉద్విగ్నతలో ఉన్నప్పుడు, మానసికంగా ఉద్రేకాలకు లోనైనప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ తిరిగి మనసు సమతుల్య స్థితిలో ఉన్నప్పుడు కాస్త విచక్షణ మేలుకున్నప్పుడే నిర్ణయాలు తీసుకోవాలి. అంతేనా? ఇప్పుడేమన్నాడు? నాకు క్షేమం బాగుంది, నేను యుద్ధం చేయను, వాళ్ళందరూ నా మీద పడ్డా అన్నాడు. అవునా కదా? నిర్ణయం తీసుకున్నట్టే. కాబట్టి ఈ హృదయ దౌర్బల్యం అనేది మనిషి సరైన ఆలోచన విధానంలో మనస్సు లేకపోతే వస్తుంది కదా. బుద్ధి పనిచేయకపోతే మనసు దుర్బలమే. బుద్ధి కనుక విచక్షణతో, వివేకంతో, జ్ఞానంతో ఉంటే అప్పుడు ఉత్సాహంతో ఉంటుంది. ఎంతసేపు అండి మూడ్స్ మారటము క్షణం పట్టదు అర్జునుడికి కూడా. అలాగే మరి మంచి హై స్పిరిట్స్ అంటారు, అంటే మంచి ఉత్సాహంతో ఉండడం ఒక క్షణం పట్టదు. దాన్ని కూడా మూడు మార్చుకోవడమే. మూడు మారిపోతే మూఢుడు అయిపోతాడు. దాన్ని ఏం చేయాలి? మనప్పుడు తిరిగి
పాజిటివ్గా మార్చుకోవాలి. నెగిటివ్ థాట్స్ వల్ల బలహీనడు అవుతాడు. నీ యొక్క సహజ స్వభావాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు ఎవరివి, ఏ స్థితిలో ఉన్నావు, ఎన్ని యుద్ధాలు చేయలేదు, ఎన్ని విజయాలు సాధించలేదు. ఇంతకుముందు విజయం సాధించాలని వచ్చావు కదా, అవన్నీ జ్ఞాపకం చేస్తావు. అప్పుడు ఇవన్నీ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఐడెంటిఫికేషన్. అర్జునుడు నిజానికి ఈ దుఃఖానికి లోనవ్వడానికి కారణము రాంగ్ ఐడెంటిఫికేషన్. అంటే ఒక సిద్ధాంతానికి, అదే క్షత్రియుడైనటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు ఏదైతే కట్టుబడాలో, ధర్మాని కోసం యుద్ధం చెయ్యాలో దానికి కట్టుబడకుండా కేవలం వ్యక్తిత్వ స్థాయిలో చూస్తున్నాడు. ఏది పరిస్థితి ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు. సో వ్యక్తిగా ఆలోచించినప్పుడు వీళ్ళందరూ ఎవరు? సోదరులు, బంధువులు, మిత్రులు. అవునా? ఎవరు? అటు ఇటు. సో వ్యక్తిగా చూస్తున్నప్పుడు వీళ్ళని చంపడం పాపమే. కానీ యుద్ధానికి వచ్చింది దేనికి? అర్జునుడు వాళ్ళందరి పైన పగతో వచ్చాడా? మరి దేనికోసం? ఈ ధర్మపక్షంలో నిలబడి ధర్మాన్ని గెలిపించాలి. అక్కడ వాళ్ళందరూ దుర్మార్గులు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఎదురుగా. సో వాళ్ళని ఏం చేయాలి? ఓడించాలి, సంహరించాలి, గెలవాలి. అవునా? వ్యక్తిగత సంబంధాలకు ఇక్కడ అవకాశమే లేదు. అవునా? అదొక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటారు. ఇది మర్చిపోయారు, ఈ విచక్షణ పోయింది. అందుకని విపరీతమైనటువంటి మరి విషాదానికి లోనయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుడు ఏం చెప్పాలి? నీవు క్షుద్రము హృదయ దౌర్బల్యం ఉత్తిష్ట. 2 దుర్బలత్వాన్ని వదలాలి, మళ్ళీ లేచి నిలబడి నీ యొక్క కర్తవ్యాన్ని చేయడానికి ఉన్ముఖుడుగా ఉద్యమించు కదా. ఇది ఉపదేశం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్ అని చెప్పాను కదా, ఇంజెక్షన్ ఇచ్చాడు, మంచి పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ ఇంట్రావీనస్ ఇంజెక్షన్ తొందరగా పనిచేస్తుంది, అందుకే అది ఇస్తారు. నరానికి ఇస్తే బాగా తొందరగా పనిచేస్తుంది, వెంటనే నొప్పి తగ్గిపోతుంది. అర్జునుడు కూడా బాగానే పనిచేసింది మైండ్ పైన. అర్జున్ మైండ్ పైన పనిచేసింది ఈ ప్రభావం. ఎలా గుర్తిస్తారు మీరు? తర్వాత అర్జునుడు మాట్లాడతాడు, దాన్ని బట్టి గుర్తించచ్చు కృష్ణుడు మాటలు పనిచేశాయి. 4వ శ్లోకం. అర్జునమువాచ కథం భీష్మమహం సంశే ద్రోణంచ మధుసూదన ఈషుభిః ప్రతియోత్స్యామి మొదటి అధ్యాయంలో అతను కారణాలు చెప్పినప్పుడు స్వజనాః స్వబాంధవాః కదా, ధార్తరాష్ట్రాను, ఈ మాటలే మాట్లాడాడు. గుర్తుందా? మొదటి అధ్యాయం అంతా స్వజనులు స్వబాంధవులు అంటూ మాట్లాడాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం టోన్ మార్చేశాడు. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అర్జునుడు ఇంజెక్షన్ ఇచ్చాడు, కృష్ణుడు ఇంజెక్షన్ ఇచ్చాడు కదా, ఉపదేశం చేశాడు, దెబ్బ కొట్టాడు కదా. ఇప్పుడు ఆ మాట మాట్లాడతాడు. స్వజనాః స్వబాంధవాః, మా సోదరులు వాళ్ళు వీళ్ళు అంటాడు. ఎవరి పేరు చెప్తున్నారు? భీష్మము, ద్రోణం, ఇద్దరు పేర్లు చెప్తున్నాడు. ఇలా మాట్లాడితే తన పాయింట్ ఆఫ్ వ్యూని బాగా సమర్థించుకున్నట్లు అవుతుంది. అక్కడ కూడా కొంచెం తెలివి ప్రకటించాడు. ఏమంటాడు? అహం భీష్మం ద్రోణంచ కథం ఈషుభిః ప్రతివత్స్యామి. ఓ కృష్ణ, నేను భీష్ముడి వారితోనూ ద్రోణాచార్యులతోనూ మరి ఈషుభుడు అంటే బాణాలతో వాడిని కొట్టి వాడి ఎదురుగా నిలబడి ఎలా యుద్ధం చెయ్యాలని చెప్పు కృష్ణ. పూజార్హవు, వాడెవరు? భీష్మద్రోణులు నాకు ప్రాతస్మరణీయులు, వాడు నాకు పూజనీయులు, వందనీయులు. నేను పూలు తెచ్చి వాళ్ళ పాదానికి వేసి నేను తల ఉంచి నమస్కారం చెయ్యాలి వేసి. అలాంటి వారిని పువ్వులతో పూజించవలసినటువంటి మహనీయులని బాణాలు వేసి కొట్టి గాయం చేయమంటావా?
ఇది ఏమైనా బాగుంటుంది కృష్ణ, నేను చేయగలనా? చూసారంటే సింపతి అవునా? అంటే ఒక సాఫ్ట్గా అన్నారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడికి వస్తుందేమో, అంతే కదా. ఇది చాలా సున్నితమైనటువంటి విషయాలు, మానసికమైన ఏమో మనసుకు సంబంధించిన విషయాలు, అవునా కదా. ఎలా చేయమంటారు చెప్పు? వాళ్ళెవరు నాకు పూజనీయులు కదా, వాళ్ళకున్న సంబంధంతోనే దాన్ని మాట్లాడుతున్నారు, అవునా కదా. టోన్ మార్చేశాడు చూడండి. అవునా? చూడండి, విచిత్రం ఏంటంటే రాగం అదే. ఏ రాగం? 6 రాగం ఉంటుంది. 6 రాగం అంటే 7, 6 + 1 7, 7 ఏడుపుని ఆ రకంగా అంటారు హాస్యం. ఏడుస్తూనే ఉన్నాడు కానీ కాస్త ఏం మార్చాడు, శుద్ధి మార్చాడు అంతే. ఏమంటున్నాడు ఇప్పుడు? లేదు ధృతరాష్ట్రనందరి పేరు మాట్లాడకుండా కృష్ణుడు కూడా వీళ్ళంటే గౌరవమే కదా. ఎవరు భీష్ముడు అన్నా, మరి ద్రోణుడు అన్నా గౌరవమే ఆయనకు కూడా. కాబట్టి వీళ్ళని ఎలా చంపేది? సరే వాళ్ళందరినీ పటాపట ఏదో బాణాలు వేసేసి ఏ రకంగా ఇద్దరు చెయ్యొచ్చు దుష్టులు దుర్మార్గులు. వీళ్ళు ఎలా కాక దుష్టులుగా దుర్మార్గులు గారు. నాకు విజయ నేర్పిన మహనీయుడైనా నన్ను చిన్నప్పటి నుంచి నన్ను రక్షించి కాపాడి పాలన చూసినటువంటి తాతగారు భీష్మాచార్య. ఎలా? పూజారులు కదా, ఎలా నేను వాళ్ళతో యుద్ధం చేయమంటారు చెప్పు కృష్ణ? ఇలా చేయడం తగునా ఏమైనా? అంటే ఈ అడగటం వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా కృష్ణుడికి నిజమే అని అంటాడేమో, ఒప్పుకుంటాడేమో కృష్ణుడు కూడా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, ఒక వ్యక్తిగత సంబంధాలతోనే చూస్తున్నాడు ఇప్పుడు కూడా, అవునా. నేను అర్జునుడిని, నాకు ఆయన గురువు గారు, ఈయన తాతగారు అని వ్యక్తిగత దృష్టితో చూస్తుంది. మనిషికి ఒక్కొక్క సందర్భంలో ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏ దృష్టితో చూడాలి? ఒక మనిషి ఉన్నాడు, సర్కిల్ గీద్దాం. సర్కిల్ అంటే ఒక రౌండ్ వృత్తం, దాంట్లో మనిషి ఉంటాడు కదా. మనిషికి ఏముంటుంది? వ్యక్తి అనగానే ఒక అహంకారం ఎవరికైనా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది, గుణాలను బట్టి మారుతుంది. ఈ నేను అనగా ఎవరు? వెంటనే ఓ శరీరం, ఓ పేరు, ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా. ఆ దృష్టితో మానవ సంబంధాలను 99% ఆధారపడి ఉంటాయి. శరీరంతో తాదాత్మ్యం చెంది, తన మనసుతోనే తాదాత్మ్యం చెంది వ్యవహారం చేస్తూనే ఉంటాడు. అలా చూసినప్పుడు సమాజంలో కానీ లేకపోతే సంస్థల్లో కానీ ఇంకో చోట కానీ ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తాయి, వ్యక్తి స్థాయిలో చూస్తాయి. ఆ రకంగా కాకుండా కొంచెం ఒక దీనికంటే విశాలమైనటువంటి ఒక సిద్ధాంతం కానీ, ఒక సామాజిక ధర్మాన్ని కానీ, ఒక జాతి ధర్మములు కానీ అలాంటి దానితో తాదాత్మ్యం చెంది కర్తవ్య దృష్టితో చూసినప్పుడు అది ప్రాబ్లమే కదా. ఇప్పుడు మామూలు కుటుంబంలో కూడా అసలు ఓపికే ఉండదు, తల్లికి తండ్రికి పెద్దలకు వచ్చేసి ఓపికండి చాలా అయినప్పుడు ఇంట్లో ఒక పెళ్లి తలపెట్టారు అనుకోండి, ఒక శుభకార్యం తలపెట్టారు అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఎంత నీరసంగా ఉన్నా ఏమైనా ఓపిక తెచ్చుకొని ఏం చేస్తారు? తిరిగి చేసేసుకుంటారు. కొద్ది రోజులు ఎక్కడ లేని శక్తి, ఉత్సాహం అన్నీ వచ్చేస్తాయి, అవునా కదా. ఎక్కడి నుంచి వచ్చింది? తనకు శారీరకమైన విషయాన్ని మర్చిపోయాడు. దేంతో తాదాత్మ్యం చెందారు ఆ సమయంలో? అయ్యో పెళ్లి చెయ్యాలి, ఇది బాధ్యత అని కదా, ఓ బాధ్యత చేయాలి, అవునా. అప్పుడు పోతుంది అలాగా. కాబట్టి ఏ వ్యక్తి అయినా తను చిన్న గిరికీసుకొని దాంట్లో చూస్తే అది పెద్ద సమస్య వల్ల. ఎప్పుడైతే కాస్త విశాలం చేసుకొని చూశాడు అనుకోండి, ఇది సమాజం దృష్టి లేక సంస్థాగతమైనటువంటిది, లేక ఒక ధర్మంకు సంబంధించినటువంటి ధార్మికమైనది. కాబట్టి ఉన్నతమైన దాంతో తాదాత్మ్యం చెందినప్పుడు అల్పమైనవన్నీ ఏమవుతున్నాయి? అక్కడికి. వ్యక్తిగతమైనవన్నీ అక్కడికి. ఇదే ఎక్స్పాన్షన్ అంటే వ్యాపకత్వం.
ఈ అహం అనేది విస్తరించుకుంటూ పోతే దోషం కలుగుతుంది. ఇప్పుడు నా దేశం అనటం స్వార్థం కాదుగా, కాదు. కాబట్టి వ్యక్తిగత స్థాయి నుంచి జాతి స్థాయిలోకి ఆయన తాదాత్మ్యం. నా దేశం, నా ధర్మం అనేది గొప్పది, నా సమాజం, పెద్ద సంస్థ అని, అంతేనా? లేదా ఒక ధర్మం అని. సో వీటితో తాదాత్మ్యం మనిషి ఎదుగుతాడు. అర్జునుడు ఏమయ్యాడు? ఇప్పుడు రివర్స్లోకి వచ్చేసాడు. నిజంగా అతను తాదాత్మ్యం చేసిన ధర్మంతోనే, దానికోసమే ఇప్పటిదాకా నిలబడ్డాడు. ఇప్పుడు మూడు మారిపోయి వ్యక్తిగత స్థాయిలో చూస్తున్నాడు. ఎవరిని? తాతగారిని, తర్వాత గురువు గారిని. ఈయన ఏడుస్తున్నాడు కానీ వాళ్ళేమీ ఆడవట్లే. భీష్ముడు కానీ ద్రోణుడు కానీ కించిత్ కూడా లేదు. మంచి నిశ్చలమైన కొండల్లాగా నిలబడ్డారు వాళ్ళు. ధైర్యంగా వాళ్ళు ఏమైనా సానుభూతి చూపించారా? అయ్యో నా మనవడు వీడితో ఎలా యుద్ధం చేయాలనుకున్నాడు. భీష్ముడు వేసి కొట్టాడు బాణాలు. ఒకనొక సందర్భంలో ఎంత యుద్ధం చేస్తాడంటే భీష్ముడు చెల్లించిపోతాడు అర్జునుడు. కృష్ణుడు కూడా ఆ రోజు ఏం చేశాడు? తన శబ్దాన్ని వదిలిపెట్టి భీష్ముడు పైకి వెళ్ళిపోయాడు ఒకనొక సందర్భం. అందుకని భీష్ముడు కానీ ద్రోణుడు కానీ మరి వీళ్ళపైన ప్రేమ లేదా? పాండవుల పైన సానుభూతి లేదా? వాళ్ళ ఆశీర్వాదాలని ఉన్నాయి. కానీ యుద్ధం మాత్రం ఈ పక్షంలో పోరాడుతున్నాం కాబట్టి యుద్ధం చేశారు. ఇప్పుడు చెప్పండి, సమస్యకు కారణం ఏంటి? తన యొక్క దృష్టి కోణం మారిపోయింది. కేవలం వ్యక్తిగత స్థాయిలోనే చూస్తున్నాడు. అందుకని సమస్యగా పరిణమించింది. మానసిక స్థాయిలో కాదు, బుద్ధిలో ఒక తనకంటే మించిన ఒక పెద్ద ఆదర్శం పెట్టుకోవాలి, ఒక గొప్పటి పెట్టుకోవాలి కదా. ఆ రకంగా అక్కడ జరగకపోతే అది వేరు. కాబట్టి కౌరవులతో ఎందుకు పోట్లాడాలి? నిజానికి సోదరులే కదా, వాళ్ళతో ఎందుకు యుద్ధం చేయాలి? మరి ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నా అస్తవ్యస్తంగా ఉంది, దుర్మార్గంగా ఉంది. దానికి ఒక రాజులు అనేటువంటి వాళ్ళు చేయాల్సిన పనే కాదు, ఒక పరిపాలకులు చేయాల్సిన పని కాదు. పరిపాలకులు రక్షించాలి కానీ ప్రజల్ని వాళ్ళు భయభ్రాంతులు చేసేసి ఇచ్చేస్తే అలా. కాబట్టి ఏం చేయాలి? అలాంటి వాళ్ళని శిక్షించాలి, నువ్వు వాళ్ళని ఓడించాలి. అది మర్చిపోయాడు కదా. పైగా కౌరవ పక్షంలో ఉండే పెద్దవాళ్ళు ఇద్దరు చూడండి. ఇప్పుడు కృష్ణుడు ఎందుకు రథాన్ని అక్కడ పెట్టాడు? భీష్మద్రోణ ప్రముఖత పట్ల భీష్ముడు ద్రోణుడికి ఎదురుగా ఎందుకు పెట్టాడు? ఈయన ఆలోచిస్తాడు, ఏడుస్తాడు, విషాదం వస్తుంది, అవునా కదా. అందుకే ఇప్పుడు అదే మాట